ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడాను నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆ సాయినాథుడు మనకి ఈరోజు వీడియోలో మనకి బాబాగారు ఏం సందేశం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి, ఇది ఒక పెద్ద పరీక్ష. ఒక్కసారి నా మాట వినమ్మా. ఊహించని రాజవైభోగం నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాను అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి. మనం ఎప్పుడూ కూడా బాబాగారిని అంటిపెట్టుకునే ఉంటాం. జీవితంలో ఎలాంటి సమస్య వచ్చినా కూడా బాబా ముందు కూర్చొని చెప్పుకుంటాం. ఆ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి అన్నది బాబాగారు ఏదో ఒక రూపంలో మనకు సమాధానం అయితే ఇస్తూ ఉంటారు. మరి ఈరోజు కూడా మన జీవితంలో రాబోతున్న ఆ పరీక్ష లేదా ఈరోజు మనం అనుభవిస్తున్న కష్టానికి ఆ పరీక్ష ఏ విధంగా మనం నెగ్గాలి అంటే, ఆ కష్టం నుండి మనం ఎలా బయటపడాలి అనే దానికి బాబాగారు ఒక చిన్న కథ రూపంలో ఆ సందేశం అనేది ఇవ్వబోతున్నారండి. ఒకానొకప్పుడు కంస రాజ్యాన్ని వీరసింహ అనే ఒక రాజు పరిపాలించేవాడు. ఆ రాజు ప్రతి సంవత్సరం యుద్ధ నైపుణ్యానికి సంబంధించిన పోటీలను నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ దేశంలో ఉన్న యువత చాలామంది ఆ పోటీలలో పాల్గొనేవారు. ఈ సంవత్సరం కూడా రాజుగారు నిర్వహించిన అన్ని పోటీలలో నెగ్గి విజేతగా నిలబడిన గోపాలవర్మకు బహుమతి ప్రదానం జరుగుతుంది అని అక్కడున్న మంత్రి అంటాడు. గోపాలవర్మ ఆ బహుమతులు తీసుకొని తన స్నేహితుడితో కలిసి తిరుగు ప్రయాణం అవుతాడు. చూసావారా, నేను ఆ రాజుగారు నిర్వహించిన పోటీలలో పాల్గొంటాను అంటే మన ఊర్లో వారే నన్ను చూసి నవ్వారు. ఇప్పుడు విజేతగా నిలిచి మన ఊరికే గర్వకారణం అయ్యాను. పైగా నా పేదరికం పోయి బోలెడంత డబ్బు కూడా బహుమతిగా పొందాను. ఇక ఆ డబ్బుతో నేను సుఖంగా జీవిస్తాను. నువ్వు గెలుస్తావని నేను కూడా ఎప్పుడూ అనుకోలేదురా. కానీ మన యుద్ధ విద్యలు నేర్పిన గురువు గారికి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషిస్తారు. మన ఊర్లో వారు కూడా నిన్ను గౌరవించటం మొదలు పెడతారు అని తన స్నేహితుడు చెప్తాడు. గురువుగారు అందరితో పాటు నాకు నేర్పారు. నా ప్రతిభ వల్ల మాత్రమే నేను ఈ పోటీలలో నెగ్గగలిగాను. నువ్వు ఇంత గర్వంగా మాట్లాడడం మంచిది కాదురా. విద్య నేర్పిన గురువు దగ్గరికి వెళ్ళి పోటీలలో విజేతగా నిలిచానని చెప్తే బాధ్యత నీకు ఉంది. నా మాట విని గురువుగారి దగ్గరికి వెళ్దాం పద. నువ్వు అంతగా చెప్తుంటే ఒకసారి వెళ్ళాలని ఉంది. మా ఇంటికి వెళ్ళిన తర్వాత వెళదాం. ఈ చెట్టు కింద కొంతసేపు విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత వెళదాం. అదిగో ఆ చెట్టుకు చాలా పళ్ళున్నాయి. నేను వాటిని కోసుకొని వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇప్పుడు చెట్టెక్కే అవసరం ఏముందిరా, కాస్త ఆగు. ఒక విల్లును తయారు చేస్తాను. ఆ బాణాలతో కొడతాను. నువ్వు వాటిని కింద నుండి పట్టుకో. చాలు. ఒక విల్లును తయారు చేసి బాణాలతో చెట్టుకున్న కాయల్ని కొడతాడు గోపాలవర్మ. శబాష్, నీ గురి తప్పలేదురా. గోపాల విల్లు విద్యలో నిన్ను మించిన వారు ఎవ్వరూ ఉండరు. ఇక చాలు, ఇప్పటికే చాలా కాయలు కొట్టాను. వీటితో మన ఆకలి తీరిపోతుంది కదా. ఆ చెట్టు కింద కూర్చొని తిందాం. అలా వాళ్ళిద్దరూ చెట్టు కింద కూర్చొని పళ్ళు తింటూ ఉంటారు. ఇంతలో అటుగా ఒక వృద్ధుడు 3 పెట్టెలు భుజం మీద పెట్టుకొని అటుగా వస్తూ ఉంటాడు. అటు చూడరా ముసలాయన, ఆ పెట్టెలను మోయటానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో, వాటితో ఇంకా ఎంత దూరం ప్రయాణం చేయాల్సి ఉందో. మన దగ్గర చాలా పళ్ళున్నాయి కదా. అర్థమైంది. ఆ ముసలాయనికి ఈ చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకొని కొన్ని పళ్ళు తిని వెళ్ళమని చెప్పు అని అంటాడు. అప్పుడు తన స్నేహితుడు, తాత, నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు. కొంచెం సేపు ఆ చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకోండి రండి. అవును నాయన, ఈ పెట్టెలను మోసుకుంటూ ఇంత దూరం వచ్చేసరికి నా ఓపిక అయిపోయింది. పద, కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని వెళ్తాను అంటారు. ఇదిగో తాత, ఈ పళ్ళు తిను, కొంచెం బలం వస్తుంది అన్నట్టు. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాయన, ఒక రాజకార్యం మీద వెళ్తున్నాను. అది మీకు చెప్పలేనయ్యా. అంత రహస్యమా? ఆ పెట్టెలో దాగి ఉందా? సరే, ఇక మేము వెళ్తున్నాము. మీరు కావాలంటే ఇక్కడున్న మిగిలిన పళ్ళు తిని ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకొని వెళ్ళండి.
ఇక్కడికి తూర్పుగా మేము వెళ్తున్నాము, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. నేను కూడా మీతో పాటే వస్తాను. నేను కూడా తూర్పుకి ప్రయాణం చేయవలసి ఉంది. మీరు ఈ 3 పెట్టెలను కాస్త నా భుజం మీద పెట్టండి. ఓరి నాయనో, ఇంత బరువు ఉన్నాయేంటి తాత? వీటిని ఒక్కడివే ఇంత దూరం నుండి మోసుకొని వస్తున్నావా? నీకు చాలా ఓపిక ఎక్కువ తాత. అవును నాయనా, నాకు బాగా భుజం నొప్పి వస్తుంది. నాకు ఒక సాయం చేసి పెడతారా? ఇందులో ఎవరైనా ఒక పెట్టెను మోసుకొని రాగలరా? ఊరికే మోయిన అవసరం లేదులే, మీకు 10 బంగారు నాణాలని ఇస్తాను. ఏమంటారు? నీ డబ్బుల గురించి కాదు కానీ నువ్వు ఇంత బరువు మోయలేవని నీకు సాయం చేయాలనిపిస్తుంది అని గోపాలవర్మ అంటాడు. ఏది, ఒక పెట్టె నేను మోస్తాను, ఒకటి నా భుజం మీద ఎక్కించరా? సీను ఒక పెట్టె గోపాలవర్మ భుజం మీదకి ఎక్కిస్తాడు. అలా ఒక పెట్టెను మోసుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత, అవును తాత, ఇందులో ఏముంది? ఏంటి, మీకు మా మీద నమ్మకం ఉంటేనే చెప్పండి, లేకుంటే లేదు. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలా ఉన్నారు. మీకు చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరము లేదు. నువ్వు మోస్తున్న పెట్టెలో 50,000 రాగి నాణాలు ఉన్నాయి. అమ్మో, 50,000 రాగి నాణాలే? ఇంత విలువైనవి ఎవరి సాయం లేకుండా ఒక్కడవే మోసుకొని వెళ్తున్నావు? మీ బంధువులు ఎవరైనా నీకు సాయంగా తీసుకురావచ్చు కదా. నాకు నా అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు నాయనా. నేను ఒంటరిని. ఏ పనైనా నేను ఒక్కడనే చేసుకోవాలి, తప్పదు. బాగానే ఉంది. మిమ్మల్ని చూస్తుంటే ఇప్పటికే 70 సంవత్సరాలు దాటినట్టుంది. ఇంత సొమ్ము తీసుకెళ్ళి ఏం చేసుకుంటారు? దీనికి చాలా పెద్ద కథే ఉంది నాయనా. కానీ సమయం వచ్చినప్పుడు అది మీకు చెబుతాను. అబ్బా, ఈ సెలయేరు దాటకుండా వెళ్ళాలి అంటే చాలా కష్టం. ఇక్కడ కనీసం ఒక చిన్న పడవ కూడా ఉండదు. అవును నాయనా, ఇంత బరువుతో నేను ఈ సెలయేరును దాటలేను. నాకు మరొకరు చిన్న సాయం చేయండి. కావాలంటే నేను మరో 20 బంగారు నాణాలను ఇస్తాను. ఈ 2 పెట్టెలలో ఒకదాన్ని మీరు మోసుకుంటూ వస్తారా? దాన్ని ముందు నేను ఎలాగో ఖాళీగానే ఉంటా కదా, సాయం చేసి పెడతానులే. నాకు ఒక పెట్టి ఇవ్వు తాత. అలా 2వ పెట్టెను సీనుకిచ్చి మనసులో సీను ఇలా అనుకుంటాడు, ఏంటిది ఇంత బరువు ఉంది? ఇందులో ఏమున్నాయి తాత? ఇందులో 50,000 వెండి నాణాలు ఉన్నాయి నాయన. వీటిని జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి అక్కడికి చేరవేయాలి. అమ్మో, రాగి కాసులే చాలా ఉన్నాయి అనుకుంటే 50,000 వెండి నాణాలు ఉన్నాయా? ఇంత విలువైనవి ఒక్కడివే మోసుకొని వెళ్తున్నావు అని అంటాడు. అప్పుడు గోపాలవర్మ ఇలా అంటాడు, బాగా దాహం వేస్తోంది. ఆ పెట్టెలను దించి ఇక్కడ కొన్ని నీళ్లు తాగుదామా? నాకు దాహంగా ఉంది. ఇక్కడున్న చెరువులో నీళ్లు త్రాగి వెళదాము. కొంతసేపు విశ్రాంతి కూడా తీసుకొని వెళ్దాం అని అంటాడు. తర్వాత ప్రయాణం చేద్దాం తాత ఇక అని అడిగితే, చేద్దాం అంటాడు తాత. చెరువులో నీళ్లు త్రాగడానికి కూడా వెళ్తాడు. చూడరా సీను, ఈ 2 పెట్టెల్లోనూ ఒక దాంట్లో రాగి నాణాలు, మరొక దాంట్లో వెండి నాణాలు నిండుగా ఉన్నాయి. అంటే తాత మోస్తున్న పెట్టెలో తప్పకుండా బంగారు నాణాలే ఉంటాయి. అయ్యుండొచ్చు. అంత విలువైనవి ఒక్కడే మోసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం ఏంటో. ఈ తాతకి ఇంత ధైర్యం. దారిలో దొంగలు ఎవరైనా అడ్డగించి వీటిని దోచుకొని పోతే ఈ ముసలాయన ఏం చేయగలడు? అదేరా నేను నీకు చెప్పబోయేది. చూడు, ఆ 3వ పెట్టెల్లో బంగారం ఉంది. 3వ పెట్టెలో బంగారం ఉందని తేలితే మాత్రం మనం ఆ 3వ పెట్టెను దోచుకుని పోవాలి. అదే గనుక మనం చేయగలిగితే ఇక జీవితాంతం ఆ డబ్బుతో ఎంతో సంతోషంగా జీవించవచ్చు. మనల్ని నమ్మి అంత విలువైనవి మనకు ఇస్తే అలా మోసం చేయటం మంచిది కాదురా. చూడరా, ఇలాంటి అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోతాం. ఒక్కసారి ఆలోచించు బాబు. ఇక బయలుదేరి వెళ్దామా? ఇక చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. వస్తున్నాం తాత. చూడురా సీను, మళ్ళీ ఆ ముసలోడు వెళ్ళిన తర్వాత మనం ఏమీ చేయలేం. తర్వాత ఆలోచిందాం, ముందు పద. అందులో బంగారం ఉంటే కదా నువ్వు చెప్పేది జరిగేది. తాత, నువ్వు ఆ పెట్టి మోసి బాగా అలిసిపోయినట్టున్నావు కదా. చూడు, మొత్తంగా మాకు 50 బంగారు నాణాలు ఇవ్వండి. ఆ 3వ పెట్టె కూడా మేమే మోస్తాము. ఎంత మంచివాడివయ్యా. నువ్వు 50 బంగారు నాణాలు ఇవ్వటానికి నాకు సమ్మతమే. కానీ ఈ పెట్టెను కూడా నువ్వు మోయి బాబు. నేను నీతో ఎలా చెప్పాలా అనుకుంటున్నాను. మీరే నాకు సాయం చేస్తాను అన్నారు.
చాలా సంతోషం బాబు. ఆ విధంగా గోపాలవర్మ 2 పెట్టెల్ని ఎత్తుకొని ముందుకు నడుస్తూ ఉంటాడు. సాయంత్రం సమయం అయింది. సమయం అయ్యేటట్టుంది. తాతయ్య, నువ్వు ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? నేను రాజధానికి దగ్గరలో ఉన్న ఓడరేవు దగ్గరికి వెళ్ళాలి. బాబు, మేము వెళ్ళేది కూడా అక్కడికే తాత, కానీ ఇంకా చాలా దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. ఇంత రాత్రి వేళ ప్రయాణం చేయటం అంత మంచిది కాదు. ఏం చేద్దాం మరి? చేసేదేముంది నాయనా, ఎంత దూరం వెళ్ళగలో అంత దూరం వెళ్దాం. ఆ తర్వాత ఎక్కడైనా బస్ చేసి మళ్ళీ ఉదయం ప్రయాణం కొనసాగిద్దాం. మీరు ఓడరేవు వరకు తోడు వస్తాను అంటున్నారు. అందరం కలిసి వెళ్దాం. అలా కొంత దూర ప్రయాణం చేసేసరికి రాత్రి సమయం పూర్తవుతుంది. ఇక ఈ రాత్రి వేళ ప్రయాణం చేయటం అంత మంచిది కాదు. ఈ ప్రదేశం విశ్రాంతి తీసుకోవటానికి అనువుగా ఉంది. ఇక్కడ ఈ రాత్రికి విశ్రాంతి తీసుకొని ఉదయం ప్రయాణం కొనసాగిద్దాం. సరే నాయనా, తాత ఈ పళ్ళు కాస్త తిని విశ్రాంతి తీసుకోండి. ఆ పెట్టెలు ఇక్కడ జాగ్రత్తగా ఉంచండి అని చెప్తాడు. అవును తాత, ఈ 3వ పెట్టె కూడా చాలా బరువుగా ఉంది. ఇందులో ఏముంది తాత? ఆ 3వ పెట్టెలో 50,000 బంగారు నాణాలు ఉన్నాయి నాయనా. మీరు సాయం చేయబట్టే ఎంత దూరం వాటిని మోసుకొని రాగలిగాను. లేకపోతే దారిలో ఎక్కడో ఒక చోట ఆగిపోయేవాడిని. మీకు చాలా కృతజ్ఞతలయ్యా. అందులో ఏముందిలే తాత, ఇదిగో ఈ పళ్ళు తిను, కాస్త విశ్రాంతి తీసుకో. మేమిద్దరం వెళ్ళి ఆ దగ్గరలో ఉన్న కొలంలో ఏదైనా చేప దొరుకుతుందేమో తీసుకొని వస్తాం. అవునా, నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం, వెళ్ళి పట్టుకురండి. అలా తాతన అక్కడ కూర్చోబెట్టి వెళ్తారు. ఆ 3వ పెట్టెలో బంగారు నాణాలు ఉంటాయని చెప్పాడు కదరా, అలాగే ఉన్నాయి. చూడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అవకాశం మళ్ళీ మనకు రాదు. అవును, కానీ మనల్ని నమ్మిన ఆ తాతను మోసం చేయటం నాకు ఇష్టం లేదురా. నువ్వేమో నన్ను ఇబ్బంది పెడుతున్నావు. చూడు సీను, ఆలోచించి ఈ ముసలాయన నిద్రపోతున్న సమయంలో మనం ఆ 3 పెట్టెలను పట్టుకొని వెళ్దాం. అసలు మనం ఈ ముసలాయన దగ్గర ఉన్నట్టు ఎవరూ మనల్ని చూడలేదు కదా. ఒకవేళ ముసలోడు లేచిన మనల్ని ఎదుర్కొనే శక్తి కూడా లేదు. చూడు, మళ్ళీ రాదు. సరే, నువ్వు అన్నట్టే చేద్దాం. ముందు చేపను పట్టుకొని తీసుకెళ్దాం. ముసలోడికి చేప అంటే చాలా ఇష్టం అన్నాడు కదా. అమ్మయ్య, ఇప్పుడు దారిలోకి వచ్చావు. సరే పద. అలా చేపల నుండి తాతకిస్తాం. ముగ్గురు కలిసి తిన్న తర్వాత, నాయన ఈ పెట్టెల్ని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండండి. నేను ఉదయం నుండి ప్రయాణం చేసి బాగా అలిసిపోయాను. కాస్త కునుకు తీస్తాను. మళ్ళీ ఉదయం లేచి చాలా దూరం ప్రయాణం చేయాలి కదా. నువ్వు వాటి గురించి మర్చిపో తాత. వాటిని మా సొంత పెట్టెల్లాగా చూసుకుంటాం. నువ్వు ప్రశాంతంగా పడుకో. మీలాంటి మంచి మనుషులు నాకు తోడుగా రావడం నా అదృష్టం. సీను, ఆ ముసలోడు నిద్రలోకి జారుకుంటున్నాడురా. సరే, నేను పెట్టె మాత్రమే మోయగలను. మిగిలిన 2 నువ్వే మోయి. నేను ఒక పెట్టె మాత్రమే మోయగలను. అబ్బా, ఎంత బరువు ఉన్నాయిరా. నువ్వే మోయి. అబ్బా, ఎంత బరువు ఉన్నాయిరా బాబోయ్. ముసలోడు చాలా బలమైన వాడేరా బాబు. ఈ 3 పెట్టెల్ని ఒక్కడే మోసుకొని వచ్చాడంటే మాటలా? 2 పెట్టెల్ని మోయలేకపోతున్నాం మనం. అలా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత, ఒరే, మన ఊరి దగ్గరికి వచ్చేసాంరా. ఈ పెట్టెల్ని దించు. వాటిలో ఉన్నవి 2 భాగాలుగా చేసి ఎవరి భాగం వారు ఇంటికి తీసుకెళ్దాం. మళ్ళీ ఉదయం అయిందంటే ఎవరైనా చూస్తారు. అవును, ఆ పెట్టెలు దించు. మొత్తం అన్నీ తీసి చూద్దాం. ఒరే, ఈ పెట్టెలో ఉన్నవి రాళ్ళురా. ఉండు, నా దగ్గరున్న పెట్టెలని కూడా తెరిచి చూస్తాను. ఇందులో కూడా రాళ్ళే ఉన్నాయిరా. ఆ ముసలివాడికి పిచ్చిగాని పట్టిందా ఏంటి? ఈ 3 పెట్టెల్లోని రాళ్ళు నింపుకొని ఎంత బరువును మోసుకొని వస్తున్నాడు. పిచ్చి ముసలివాడికి కాదురా, మనకు ఇంత పెద్ద మెలక పెడతాడని అనుకోలేదు కదా. ముసలివాడి పని పడదాం పద. అలా వాళ్ళిద్దరూ కూడా తాత దగ్గరికి మళ్ళీ తిరిగి వస్తారు. కానీ అక్కడ ఆ వృద్ధుడు కనబడడు. ఎంత మోసం చేసావురా ముసలోడా. అయితే మేము దొంగతనం చేస్తామని నీకు ముందే
తెలుసు అన్నమాట. మమ్మల్ని పిచ్చోళ్ళని చేసి ఏటో వెళ్ళిపోయాడు. ఇంత అడవిలో ఎక్కడ వెతుకుతాం? కానీ పద ఇంటికి వెళ్దాం. అలా వారు ఇంటికి చేరుకుంటారు. సంవత్సర కాలం గడుస్తుంది. ఒకరోజు ఆ ఊర్లో దండోరా వేయిస్తారు. ఇందు మూలంగా రాజ్య ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మన రాజుగారు ప్రతి సంవత్సరం నిర్వహించే విధంగానే యుద్ధ విద్యల పోటీలు మన రాజధానిలో ఆట స్థలంలో నిర్వహించడం జరుగుతోంది. ఆసక్తిగా ఉన్న యువకులు పోటీలకు హాజరు కావాల్సింది గుర్తుపెట్టుకోండి. యువకుల వయసు 25 సంవత్సరాలకు మించి ఉండకూడదు అని తెలియచేయడం అయితే అయింది. ఆ ప్రకటన విన్న చాలామంది యువకులు పోటీకి వస్తారు. వారితో పోటీ గోపాలవరం కూడా పోటీలకు వస్తాడు. అన్ని పోటీలలోనూ గోపాలవరంతో పాటు శంకరుడు అనే యువకుడు కూడా ఉజ్జిగా నిలుస్తాడు. బలా యువకులారా, బలా మీ ఇద్దరి పోరాటం చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఇప్పటి నుండి 3 పోటీలు నిర్వహించటం జరుగుతుంది. మొదట 2 మీ ఇద్దరికి మల్ల యుద్ధం పోటీ, ఇంకొకటి కత్తి ప్రదర్శన పోటీల్లో పాల్గొనవలసి ఉంటుంది. విజేతగా నిలిచిన వారు నాతో విల్లు విద్యలో పోటీ పడవలసి ఉంటుంది. ఇదేంటి, రాజుగారితో కత్తి యుద్ధం అనేది పోయిన సంవత్సరం నిర్వహించలేదు కదా, కొత్తగా పెట్టినట్టున్నారు. ఎన్ని పోటీలు నిర్వహించినా చివరికి విజేతగా నిలిచేది నువ్వేరా గోపాల, ధైర్యంగా ఎదుర్కో. అలా చివరికి మిగిలిన గోపాలకు శంకరుడుకు మొదటగా మల్ల యుద్ధ పోటీ నిర్వహిస్తారు. ఏంట్రా నువ్వు నా సంగతి చూసేది, ఇప్పుడు చూడు అని గోపాల్ అంటాడు. శంకరుడు ఇలా అంటాడు, ఏంట్రా నువ్వు చూసేది, దిమ్మ తిరిగింది అంటూ శంకరుడు ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కింద పడిపోతాడు గోపాలవర్మ. అయితే ఆ దెబ్బ చూడరా గోపాలవర్మ కొట్టబోతున్నాడు అని చెప్పి శంకరుడు తప్పించుకొని ఇంకో దెబ్బ కొడతాడు. మళ్ళీ గోపాలవర్మ కింద పడిపోతాడు. ఇక ఈ పోరాటం ఆపండి, ఈ మల్ల యుద్ధంలో శంకరుని విజేతగా ప్రకటిస్తున్నాను అని రాజు అంటాడు. కొంత విరామం తర్వాత వీళ్ళిద్దరి మధ్య కత్తి యుద్ధ ప్రారంభం అనేది మొదలవుతుంది. ఇద్దరి మధ్య కత్తి యుద్ధం మొదలుపెట్టినప్పుడు కొంత సమయం పోరాడిన తర్వాత శంకరుడు ఇలా అంటాడు, నువ్వు నేర్చుకున్న గురువుగారి దగ్గరే నేను కూడా అన్ని విద్యలు నేర్చుకున్నాను. నాకు అసలు ఈ పోటీల్లో పాల్గొనే ఉద్దేశమే లేదు. కేవలం నిన్ను ఓడించడానికే వచ్చాను. నన్ను ఓడించడానికి వచ్చావా? నీకు నాకు మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? నిన్ను ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదే. నువ్వు పోయినసారి కూడా విజేతగా గెలిచి ఒక్కసారి కూడా గురువుగారి దగ్గరికి మర్యాదపూర్వకంగా వచ్చిందే లేదు. అంతా నీ ప్రతిభ వల్లే గెలిచానని గర్వం ప్రదర్శిస్తున్నావు. అందుకే నీకు బుద్ధి చెప్పడానికి వచ్చాను. ఆ విధంగా కత్తి యుద్ధంలో కూడా శంకరుడే గెలుస్తారు. బలా యువకుడా బలా, పోయినసారి విజేత మీద ఈసారి విజేతగా నిలిచావు. ఇప్పటికే 2 పోటీల్లో విజేతగా గెలిచావు. మిగిలిందల్లా నాతో విల్లు విద్యలో పాల్గొనాలి. చూడు, ఇక్కడ లక్ష్యాలను నిర్దేశించడం జరిగింది. వాటిని ఎవరైతే ఛేదిస్తారో వారే విజేత. అందుకు సిద్ధంగా ఉన్నావా శంకరుడు? నేను సిద్ధంగా ఉన్నాను మహారాజా. కానీ మీ మీద పోటీ పడాలని కాదు, నా విద్యలను మీకు ప్రదర్శించాలన్నదే నా ఉద్దేశం. అయితే సరే, పోటీ మొదలు పెడదామా? అలా మొదలైన విలువిద్య ప్రదర్శనలో రాజుతో సరిసమానంగా శంకరుడు కూడా లక్ష్యాలను ఛేదిస్తాడు. బలా యువకుడా బలా, ఈ సంవత్సరం నిర్వహించిన పోటీలలో నిన్ను విజేతగా నిలిచిన శంకరుడు రాజుగారు ఇచ్చిన కానుకలను తీసుకొని తన ఊరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. దారిలో శంకరుడికి 3 పెట్టెలను మోసుకుంటూ ఒక వృద్ధుడు కనిపిస్తాడు. అయ్యా తాత, ఎంత ఎండలో ఎంత బరువుని ఒక్కడివే మోసుకొని వెళ్తున్నావా? ఏది ఆ పెట్టెల్ని ఇవ్వు, నేను మోసుకొని వస్తాను. ఆ తాత ఇంతకుముందు గోపాలవర్మకు చెప్పినట్టుగానే పెట్టెలలో రాగి, బంగారం, వెండి నాణేలు ఉన్నాయనే చెబుతాడు. అప్పట్లాగానే ఒక రాత్రి ఇద్దరూ కలిసి అడవిలో విశ్రాంతి తీసుకుంటారు. ఇక వాళ్ళిద్దరూ లక్ష్యాన్ని చేరుకున్న తరువాత, తాత మీ గమ్యం వచ్చింది, ఇదిగో ఈ పెట్టెలు ఇక్కడ పెడుతున్నాను, జాగ్రత్తగా వెళ్ళిరండి. ఇదిగో బాబు నీకు ఇవ్వవలసిన 50 బంగారు కాసులు. తాత, నా తృప్తి కోసం మీకు సాయం చేశానే కానీ మీ దగ్గర డబ్బు ఆశించి కాదు. చూడండి, ఇంత విలువైన పెట్టెలు తీసుకెళ్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళిరండి. బలా యువకుడా బలా.
నువ్వు నాకు బాగా నచ్చావు. నాకు సంతానం లేదు. ఈ రాజ్యానికి సరైన వారసుల కోసం గత 5 సంవత్సరాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాను. అందరూ నా దగ్గర ఉన్న డబ్బు దోచుకోవాలని దారిలో వారు వారి స్వార్థ బుద్ధి ప్రదర్శిస్తూ నా నుండి లాభం పొందాలనే చూశారు. కానీ నువ్వు మాత్రం నిస్వార్థంగా మారువేషంలో ఉన్న నాకు సహాయం చేయాలి అనుకున్నావు. పైగా నేను నిర్వహించిన పోటీల్లో నువ్వు ఇప్పటికే వీరుడు అని నిరూపించుకున్నావు. కాబట్టి ఈ రాజ్యానికి రాజయ్యే అర్హత నీకు మాత్రమే ఉంది. అలా శంకరుడు రాజు పెట్టిన అన్ని పరీక్షల్లో నెగ్గి ఆ రాజ్యానికి రాజవుతాడు. ఆ తర్వాత శంకరుడు గోపాలవర్మని పిలిచి జరిగినది వివరిస్తాడు. ఆ మాటలు విన్న తర్వాత గోపాలవర్మ చాలా చింతిస్తాడు. చేసిన తప్పుకి క్షమించమని అడిగి రాజపరివారంలోనే బుద్ధిగా పనిచేసుకుంటూ బ్రతుకుతాడు. చూశారు కదా, దీన్ని బట్టి మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే భగవంతుడు మనకున్న కష్టాలకు పెట్టే పరీక్షలు, ఆ పరీక్షల్లో మనం నెగ్గగలిగితేనే జీవితంలో ఆ భగవంతుడు నిన్ను ఉన్నత స్థాయిలో నిలబెడతాడు. నువ్వు కోరుకున్నది నీకు దక్కుతుంది. జీవితంలో ఎన్ని లక్ష్యాలు ఉన్నా కూడా మన కష్టాన్ని మనం నమ్ముకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా మంచి స్థాయిలోనే మనం నిలబడగలుగుతాం. నీ కళ్ళ ముందుకు భగవంతుడు అన్నీ తీసుకొచ్చి పెడతాడు. మరి బాబా అందించిన ఎంత గొప్ప సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని అయితే కామెంట్ చేయండి. ఒక్క లైక్ చేసి మరికొందరు సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈ వీడియోకి నేను 300 లైక్స్ అయితే ఇస్తారని, ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ ఇచ్చి ఆ సాయినాథుని ఆశీస్సులను పొందుతారని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.